ధైర్యం లేకపోతే ఈ సమాజంలో అస్సలు మనం సర్వే చేయలేము. అంతెందుకు చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర మనం బతకాలన్నా కూడా ఖచ్చితంగా మనకి ధైర్యం ఉండాలన్నమాట. లేదంటే మనల్ని తొక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త పాలు మారామన్నా కూడా మనవాళ్ళే కదా! మనోళ్ళే కదా! అని అనుకున్నా కూడా పైనెక్కి కూర్చుని తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ధైర్యంగా ఉండడం ఎలా అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసేయండి. ముందుగా మనం ధైర్యంగా ఉండాలి అంటే మనకి ఫస్ట్ క్వాలిటీ ఉండాల్సింది కాన్ఫిడెంట్. మనకి మన మీద చాలా కాన్ఫిడెంట్ ఉండాలనమాట. సో, కాన్ఫిడెంట్ ఉంటేనే మనం ఆల్మోస్ట్ ధైర్యంగా బతకగలుగుతాము. మన లైఫ్‌లో ఇలాంటి మాటలు చాలానే వింటూ ఉంటాం. మనల్ని తొక్కడానికి చాలా వరకి ప్రయత్నిస్తూనే ఉంటారు. మన చుట్టుపక్కలోళ్ళే చాలు ఇంకెవ్వరు వద్దు. నీకేమీ రాదు, నువ్వు దేనికి వదగని వాడివి, నీకేమి చేతగాదు అంటూ మనల్ని కించపరుస్తూనే ఉంటారు. కానీ ఇదన్నిటిని దాటి నీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్నిందనుకో, ఎవ్వరేమి కోతలు మాట్లాడినా నీ చెవున అస్సలు తీసుకోదనమాట. మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. వాళ్ళంటే అనుకుని పోనీలే, మనమేం అలా ఏం కాదు కదా! నాకన్నీ వస్తుంది, నాకన్నీ చేతవుతుంది, నేను ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఉంటే, ఎన్ని కుక్కలు ఎన్ని రకాలుగా మాట్లాడినా మన చెవున పడదు కదా! సో, అలాగే మన పైన ఎప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలనమాట. అదే కాన్ఫిడెంట్ లేకపోతే, అవును కదా! నాకేది చేతరాదు కదా! వాళ్ళు చెప్పేది నిజమే, నాకేది రాదు అనే డిప్రెషన్‌కి వెళ్ళిపోతూ ఉంటాము. సో, అందుకనేసే ఎప్పుడూ సెల్ఫ్ కాన్ఫిడెంట్ చాలా ముఖ్యం. ఈ వీడియోలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ గురించి మాట్లాడామనుకో, ఉండే 10 నిమిషాలు కూడా నాకు చాలదనమాట. సో, అందుకనేసే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. దాన్ని ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒక్కసారి క్లిక్ చేసి చూడండి. వీడియోనే డిస్‌ప్లే అవుతుంది. క్లిక్ చేసి చూడండి. యూస్ అవుతుంది అని అనిపిస్తే, ఈ వీడియోలో మనం బోల్డ్‌గా ఎలా ఉండాలి అనేది మాత్రం చూద్దాము. దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి కాన్ఫిడెంట్ లెవెల్ అనమాట. కాన్ఫిడెంట్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూడొచ్చనమాట. మీకు యూస్ అవుతుందనే అనుకుంటూ ఉన్నాను. సో, అలాగా మనం బోల్డ్‌గా మాట్లాడాలి, బోల్డ్‌గా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది కాన్ఫిడెంట్ లెవెల్ అనమాట. మీకు గనక కాన్ఫిడెంట్ ఆల్రెడీ ఉంది అనే నమ్మకం మీకు ఉంటే, మీరు ఆల్రెడీ బోల్డ్‌గానే ఉన్నట్లే లెక్క అన్నమాట. సో, మీకుందా లేదా అని చెక్ చేసుకోవాలన్నా కూడా ఆ వీడియో మీకు యూస్ అవుతుంది. నెక్స్ట్ భయం, భయం, భయం. ఈ భయం ఉంటే అస్సలు బోల్డ్‌గా మాట్లాడలేము, బోల్డ్‌గా ఉండలేమన్నమాట. అన్నిటికి భయపడతాము. ఎవరితో అన్నా మాట్లాడాలన్నా భయం, ఏదైనా ఒక మాట షేర్ చేయాలన్నా భయం, ఏదన్నా నోరు తెరిసి చెప్పాలన్నా భయం. ఇలా భయపడుతూనే ఉంటే మనం బోల్డ్‌గా ఎప్పుడు మాట్లాడేది? సో, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనుషులే కదా! వాళ్ళేమన్నా రాక్షసులా? పిశాసులా? అన్నిటికి భయపడడానికి. వాళ్ళు కూడా మనలాగా మనుషులే అన్నమాట. సో, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ మాత్రమే ఇవ్వాలి. ఎక్కువగా భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మనం నోరు తెరిచి చెప్తేనే కదా మనం ఏ మాట అనుకుంటూ ఉన్నామనేసి వాళ్ళకి తెలుస్తుంది. అది చెప్పకనే మనమే ఫిక్స్ అయిపోతామన్నమాట. చెప్తే తిడతారేమో, ఏమనుకుంటారో, వాళ్ళేమంటారో అనేసి మనమే రకరకాలుగా ఆలోచించి మన నోట్లో ఉండే మాటని మనమే మింగేస్తూ ఉన్నాం. అది బయట రాకుండా అలానే లోపల లోపలే దాచుకుని ఒక చీడ పురుగులాగా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. మనం ఇది చెప్పుంటే బాగున్నేమో, ఒకవేళ చెప్పుంటే ఇలాగ అయ్యుంటుందేమో అనేసి రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ అది చెప్పుంటే ఎలాగన్నా అవ్వని, మనం చెప్పేది చెప్పేవాలి అనేసి కొంచెం ధైర్యం చేసి చెప్పుంటే ఆ రోజుడితో అది ఫినిష్ అయిపోయుంటుంది. ఇంతలా ఆలోచించాల్సిన అవసరం గూడా మనకిప్పుడు ఉండదు కదా! అది మానేసి మనం సంవత్సరాల కొద్దీ ఆలోచిస్తూనే కూర్చుంటాం కానీ, ధైర్యం చేసి ఆ రోజుడితో ఫినిష్ చేసుకుందామని మాత్రం ఆలోచించం. సో, ఏ విషయమైనా చెప్పాలన్నా, షేర్ చేయాలన్నా బోల్డ్‌గా మాట్లాడడానికి నేర్చుకోండి. ఫస్ట్ మనం నోరు విప్పితేనే మనం బోల్డ్‌గా మారగలుగుతాము. అది కాదు, నేనింతే, నేనిలాగే అనేసి అనుకుంటూ కూర్చున్నామనుకో అలాగే ఉండాల్సిందే. చుట్టుపక్కలోళ్ళు మన పైన బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ, మనం మాత్రం ఆ నిజాన్ని ఒప్పుకోము. నేనేం చేయలేదు అని కూడా బోల్డ్‌గా చెప్పలేని పరిస్థితి కూడా రావచ్చు. తప్పే చేయకున్నా కూడా కొన్ని చోట్ల మనం నిందని మోస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనం బోల్డ్‌గా లేకపోతే. అదే మనం బోల్డ్‌గా ఉన్నట్లయితే ఆ క్షణమే మన మనసులో ఏమనుకుంటూ ఉన్నామో ఆ మాటని బయట పెట్టే అంత ధైర్యం మనలో ఉన్నట్లయితే ఎవ్వరూ మనల్ని బ్లేమ్ చేయాలి అని కూడా ఆలోచించరు. భయపడతారు. మనల్ని చూసి భయపడతారు. ఏదన్నా మనం తప్పుగా మాట్లాడేస్తే అది మొహం మీదే అడిగేస్తుందిరా బాబోయ్! దాంతో పెట్టుకోకూడదు అనే
లెవెల్లో ఉండాలే కానీ మనం ఏమన్నా తీసుకుంటుంది, సో మనం ఎలాగైనా దాన్ని వాడుకోవచ్చు అనే లెవెల్లో మనం ఉండకూడదన్నమాట. ఎప్పుడు మనం స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండడానికే చూడాలి కానీ ఒకరి దగ్గర దాసిగా ఉండాలి అని మాత్రం ఆలోచించకండి. ఎవ్వరు దాసి అయితే కాదు, కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చేసిన తప్పుని దాచిపెట్టడానికి అవతల వాళ్ళ పైన ఈజీగా నెట్టేస్తూ ఉంటారు. సో దానికి బలయ్యేది ఇలా నోరు తెరవకుండా అమాయకురాలుగా ఉండే వాళ్ళే. అమాయకుడో ఎవరో అలా సైలెంట్ గా ఉండే పర్సన్ పైన ఈజీగా తోసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మనం నోరు తెరిచి బోల్డ్ గా మాట్లాడే మనిషి అయితే మన దగ్గరికి రావడానికి కూడా భయపడతారు కదా. సో అందుకనేసే ఎప్పుడు బోల్డ్ గా ఉండండి, బోల్డ్ గానే మాట్లాడడానికి ట్రై చేయండి. ఏమనిపిస్తుందో అది డైరెక్ట్ గా చెప్పేయండి అబ్బా. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మనుషులే మనలాగా. మనకంటే పెద్దవాళ్ళ, మనం తప్పు చేశామా తిట్ని ఒక 4 మాటలు తిడతారేమో, అంతకు పైన ఎంతసేపు తిడతారు, వాళ్ళకి ఒళ్ళెలిసిపోయి ఆ తర్వాత ఆలోచిస్తారు మనం ఎందుకు ఈ మాట అన్నాము, మనం ఏం తప్పు చేశాము, ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది అని కూడా ఆలోచించే గుణం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉన్నా లేకపోయినా అది వాళ్ళ కర్మ. మన బాధ్యత ఏంటి, మనం ఓపెన్ అప్ అయిపోవాలన్నమాట. సో అలాగా ఓపెన్ అప్ అయిపోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇండిపెండెంట్ గా అన్ని పనులు చేసుకోవడం. అందుకనేసి కుటుంబాన్ని అంతా వదిలేసి మీరు బయట వచ్చి ఇండిపెండెంట్ గా బతకండి అని నేను చెప్పడం లేదు. కుటుంబంలో ఉన్నా కూడా మనం ఒకరిపైన డిపెండ్ అయ్యే బతుకుతూ ఉన్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఒక పూట అన్నం చేయడానికి కూడా అడిగే చేస్తున్నాం. మధ్యాహ్నంకి ఏం చేయను, రాత్రికి ఏం చేయను, మీకేం తినాలని ఉంది, ఏదైనా చెప్పండి అనేసి ఒకరి పైన డిపెండ్ అయ్యే బతుకుతూ ఉన్నాం. సో అలాంటి చిన్న చిన్న మార్పులు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు అంటున్నాను. మనకేది నచ్చుతుందో, మనకేది తోస్తుందో, ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉందో దాన్ని వండి పెట్టండి. తింటే తిని, తినకపోతే పస్తులు ఉండని అనేసి 2 రోజులు చూడండి. 3వ రోజు ఆటోమేటిక్ గా వాళ్ళు మనం చేసిన వంట తినే కావాలి, వేరే దారి లేదు కూడా. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పని అంటే అందరినీ అడుక్కుంటూ కూర్చోకండి. మీ వల్ల అవుతుందా, మీరే పోయి చేయండి. మీ వల్ల కాని పక్షంలో మాత్రమే అవతల వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి కానీ మన వల్ల అయ్యేంత వరకు ఎవ్వరిపైన డిపెండ్ అవ్వకూడదు. మన వల్ల చేత కాని పని అంటూ ఏదే లేదు, అన్ని చేతవుతుంది. మనమే మన మైండ్కి చెప్పి పెట్టేశాం, నా వల్ల కాదు, నాకు ఇది రాదు, నేను పోలేను, నేను రాలేను అనేసి ఒక కంఫర్ట్ జోన్ లోపలే ఉండిపోతాం. ఆ కంఫర్ట్ జోన్ లోపల నుంచి బయట వచ్చామనుకో, మనకి ఇంత పవర్ ఉందా, మనకి ఇంత నాలెడ్జ్ ఉందా, మనం ఇదంతా చేయగలుగుతామా అని మనల్ని మనమే ఆశ్చర్యంగా చూసుకున్నట్లు ఉంటుంది. సో మన పవర్ ఏంటనేది మనం ఇండిపెండెంట్ గా బతికితేనే తెలుస్తుంది. ఒకరిపైన డిపెండ్ అయి బతికామనుకో, అదే అలవాటు అయిపోయి వాళ్ళు చేస్తారులే, వాళ్ళు తెస్తారులే అనేసి వాళ్ళనే ఎదురు చూస్తూ ఉండాల్సింది ఎల్లకాలం. ఎవ్వరి తోడుని ఎత్తుక్కోకండి. అది ఎవ్వరైనా సరే మనకి చివరి వరకు ఉండేది మనకి మనం మాత్రమే, ఎవ్వరు మనతో ఉండరు. సో ఎప్పుడు ఏ పని చెయ్యాలన్నా ఫస్ట్ నమ్మకం ఉంచాల్సింది మన పైన. మన వల్ల కాదు అనే టైంలోదా ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలే కానీ ఎవరిపైన నమ్మకం పెట్టేసి ఎక్కడన్నా వెళ్ళాలంటే తోడుని వెతుక్కుంటూ ఇలాంటి పనులన్నీ మానేసామంటేనే మనం సగం బోల్డ్ గా మారిపోతామన్నమాట. సగం ఏంటి, మొత్తం బోల్డ్ గా మారిపోతాం ఇండిపెండెంట్ గా బతికి చూస్తేనే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. మనం చాలానే చూస్తూ ఉంటాం. చిన్న వయసులోనే భర్త చనిపోవడం, ఆ ఇంటి బాధ్యతలన్నీ భార్యనే చూసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో పాపం చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటాం. కానీ వాళ్ళని చూసి పాపం అనాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. వాళ్ళని చూసి చాలా వరకు మనం నేర్చుకోవాలి అని కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా పాపమే, లేదండం లేదు, కానీ వాళ్ళకి జీవితం అంటే ఏంటి అనేసి ఆ తర్వాతే తెలుస్తుంది. అంతవరకు తన భర్త పైన డిపెండ్ అయి బతికిన భార్యకి ఆ తర్వాతే తన ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకునింది అని చెప్పాలన్నమాట. చిన్న చిన్న పనులకు కూడా భర్త పైనే డిపెండ్ అయి బతుకుతున్న ఆ భార్యకి సడన్ గా భర్త లేదు, ఇక ఈ ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి అన్నప్పుడు ఏమీ తెలియదు ఆ అమ్మాయికి. అంతకు ముందు వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆడది, నువ్వేం చేయకూడదు, సో నువ్వు అక్కడే ఉండు, ఇక్కడే ఉండు అనేసి ఒక రూల్స్ పెట్టిన ఒక ఆడదాన్ని ఇక మీదటి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తనొక్కటే చూసుకోవాలి అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది చాలా నరకం లాగా ఉంటుంది స్టార్టింగ్ లో. కానీ ఆ స్టెప్ ఎత్తి బయట పెట్టిన తర్వాతే తన లైఫ్ ఏంటి, తన లోపల ఉండే పవర్ ఏంటి, తనకుండే శక్తి ఏంటి, తనకుండే కెపాసిటీ ఏంటి, తనకుండే కాన్ఫిడెంట్ ఏంటి అనేది తనకి అప్పుడే తెలుస్తుంది.
సో దీనికనేసి అందరూ భర్తలు చనిపోవాలి, భార్యలంతా ఇండిపెండెంట్ గా బతకాలి, అందరూ ధైర్యంగా మారాలి అని నేను చెప్పడమే లేదు. అందరూ ఉన్నా కూడా మనం ఇండిపెండెంట్ గా బతికితేనే మన విలువేంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనేది నేను చెప్పనొస్తున్నాను. దీన్ని మీరు తప్పుగా కూడా తీసుకోకూడదు. అందుకే ఇంత పెద్ద ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాను. సో సారీ మీకు బోర్ కొట్టుంటే. సో అలాగా ఒక అమ్మాయికి చాలా పవర్ ఉంది. చాలా కాన్ఫిడెంట్ ఉంది. తనని వదలడం లేదు జనాలు అంతే. తనని వదిలి తన కాన్ఫిడెంట్‌ని, తన విలువని తెలుసుకునేలాగా తనకి తెలియాలి. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలవాలి. అది ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఆ కంఫర్ట్ జోన్‌లో నుంచి బయట వస్తే మాత్రమే మనం మనవల్ని బోల్డ్‌గా మార్చుకోగలుగుతాము. లేకపోతే అలానే ఉండిపోతాం. ఎవరేం చెప్పినా నమ్ముతూ ఉంటాం. ఎవరెన్ని మాటలు మనల్ని తిడుతూ ఉన్నా ఆ తిట్లన్నీ తీసుకుంటూనే ఉంటామనమాట. ఎప్పుడు మనం ఇండిపెండెంట్‌గా బతకని నేర్చుకుంటామో అప్పుడే మనం బోల్డ్‌గా మారగలుగుతామనమాట. ఇప్పుడు సడెన్‌గా తీసుకొని వెళ్లి స్టేజ్ పైన నిలబెట్టేసి నువ్వు ఈ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడాలి అంటే ఎవ్వరికీ ఈజీగా రాదు. ఎందుకంటే మనల్ని ఒక 100 మంది చూస్తున్నారు. 100 మంది చూస్తున్నారంటే 100 రకాలుగా మన గురించి ఆలోచిస్తారు అనే థాట్ ఫస్ట్ వస్తుంది. కానీ మనం అదంతా ఆలోచించకూడదు. మన పాయింట్ కరెక్ట్‌గా ఉంది అన్నప్పుడు ఎవరేమనుకుంటే మనకేంటి? మనం కరెక్ట్‌గా దాన్ని మాట్లాడుతున్నాం అనే ఒక థాట్ మన మైండ్‌లో పెట్టుకొని ఏం మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని కరెక్ట్‌గా మాట్లాడామనుకో అక్కడ స్టార్ట్ అవుతుంది మన బోల్డ్‌నెస్. కానీ మనమేమో వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? అయ్యో! ఇంతమంది చూస్తున్నారు. ఇంతమంది మన గురించి ఏమనుకుంటారు? అని అనుకున్నామనుకో మైక్ పట్టుకున్నప్పుడు వణుకు తప్ప మాటలు అస్సలు రాదనమాట. సింపుల్ లాజిక్ అండి. మనం తప్పు చేస్తే మాత్రమే భయపడాలి. తప్పు చేయనంత వరకి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం అస్సలు లేదనమాట. సో ఏది కూడా తప్పు చేసినా గూడా నిజం ఒప్పుకున్నామనుకో అక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో! తప్పు చేసేసామే దీన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పేద్దాం అనేసి ఒక అబద్ధం చెప్పడం స్టార్ట్ చేశామనుకో అది ఒక 100 అబద్ధాలు చెప్పాల్సొస్తుంది ఆ నిజాన్ని దాచడానికి. అదే నిజాన్ని ఆ రోజే ఓపెన్ అప్ అయిపోయామనుకో అంతే అక్కడితో అయిపోయింది. ఓకే. తనే చేసింది తప్పు, తనే ఒప్పుకునుంది అనేసి ఒక ఈజీగా తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ ప్లేస్‌లో మనం ఆ తప్పును దాచిపెట్టడానికి ఒక అబద్ధం చెప్పినామనుకో అంతే ఇకొక ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది. 100 నిజాలు చెప్పి ఒక అబద్ధం చెప్పినా కూడా మనం సచ్చేదాకా అబద్ధాలు చెప్పేదానిలాగే కనపడతాం కానీ నిజం మాట్లాడదు. తను నోరు తెరిస్తేనే అబద్ధం. సో తన మాటలంతా అబద్ధమే అనేలాగా ఒక ఫిక్స్ అయిపోతారు జనాలు. సో ఎప్పుడు కూడా మనకి మనం జెన్యూన్‌గా ఉండాలి. అవతల వాళ్ళ దగ్గర కూడా మనం జెన్యూన్‌గా ఉండాలి. అబద్ధం చెప్పామనుకో ఏమొస్తుంది? ఏం లాభం ఉంది? ఎంత పెద్ద తప్పు చేసినా నిజం చెప్తే ఒప్పుకునే శక్తి అవతల వాళ్ళకుంది. అదే అబద్ధం చెప్తే ఓహో! అనేసి తీసుకున్నా కూడా ఆ నిజం తెలిసిన రోజు చాలా కష్టపడేది మనము, చెప్పిన వాళ్ళు. ఇద్దరు కష్టపడతారు. సో ఎప్పుడు జెన్యూన్‌గా ఉండడానికి కూడా ట్రై చేయాలనమాట. ఇలాంటి చిన్న చేంజెస్‌లు మన లోపల మనం చేంజ్ చేసుకుంటే మాత్రమే మనం బోల్డ్‌గా మారగలుగుతాము. అది కాదని చెప్పేసి చిన్న తప్పులకి మనం అబద్ధాలు చెప్పడము, ఏదైనా చెప్పాలంటే భయపడిపోవడము, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడిపోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనం బోల్డ్‌గా అస్సలు మారలేమనమాట. ఎవరు రారబ్బా మనల్ని మార్చడానికి. మనల్ని మనమే మార్చుకోవాలి. ఎవరికీ అంత టైం కూడా లేదు. ఒకరిని తప్పు చెప్పడానికి అంత టైం కూడా లేదు. వాళ్ళ పనులల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో మనం ఎలా ఉండాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అనేసి మనం ఫిక్స్ చేసుకొని మన లైఫ్ స్టైల్‌ని మనమే మార్చుకోవాలి కానీ అవతల వాళ్ళ పైన పడి ఏడవడం మానేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నా. నచ్చితే లైక్ చేయండి.